పల్నాడు జిల్లా నర్సరావుపేట రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ దిశగా అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, నర్సరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందితో మున్సిపల్ గెస్ట్ హౌస్ లో శానిటేషన్ డ్రైవ్ గురించి సమీక్షించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా రేపటి నుండి శానిటేషన్ వారోత్సవాలు జరపాలని అధికారులకు సూచించారు. నర్సరావుపేటలోని 33 వార్డులను 3 యూనిట్లుగా తీసుకుని ఒక్కొక్క యూనిట్లోని సిబ్బంది అంతా ఒకరోజు ఒకే చోట పనిచేసి నర్సరావుపేటను 3 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది లేస్తారో తెలియదు కానీ నేనైతే మాత్రం రోడ్డు మీదకి వెళ్తాను. తీసుకెళ్తాను రోజు. అంటే ఇది మన పట్టణం కాబట్టి మన బాధ్యత. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందున్న మన ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారిని కూడా సలహాలు అడుగుతున్నాను. ఇంతకుముందు 5 ఏళ్ళు మనం ఎందుకు చేయలేకపోయాం పట్టణాన్ని? మరి కాలువలు కానీ, ట్రైన్స్ కానీ, ఇవన్నీ రోడ్లు కానీ ఎందుకు వేయలేకపోయాం? అడిగాం శ్రీనివాసరెడ్డి గారు, అడిగాం. కానీ అడగటంలో తప్పేం లేదు, సలహా తీసుకోవాల్సిందే. మాకంటే 2 సార్లు ఎమ్మెల్యే చేశారు ఆయన. అదేవిధంగా మనం సలహాలు అడగాలి. అడిగితే మాకు ఎక్కడ ఫండ్స్ కూడా లేవు ఇంతకుముందు గవర్నమెంట్లో. అదేవిధంగా సిబ్బంది కూడా ఎవరు కూడా మాకు సహకరించలేదు. అందుకని 5 ఏళ్ళు కూడా మేమేం చేయలేకపోయాం చెప్పారు. కానీ మేమేంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ స్టాప్ డయేరియా ప్రోగ్రామ్, స్టాప్ మలేరియా, స్టాప్ డెంగ్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి నేను ఇక్కడ ఒక డాక్టర్ని, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు బాధ్యత మనకి రెట్టింపు అయింది. ఒక డాక్టర్గా ఉండి మరి ఇక్కడ డయేరియా రావడానికి వీలేదు, మలేరియా రావద్దు, ఇవన్నీ కూడా ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా వాళ్ళు మీరు చూశారు, మన సిబ్బందిని ఇక్కడి నుంచి పంపించాం. ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళ శానిటరీ సిబ్బందిని 50 మంది పంపించారు. 5 రోజులు పంపించారు అక్కడ చేయడానికి. అక్కడ శానిటైజేషన్ మొత్తం చేశారు.